I'm Kirti. Always different films చేస్తారు కదా. Who is your inspiration and any reason for the unique scripts? డెఫినెట్లీ అంటే ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్ రైట్. అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలనే రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే కానీ ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది. అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఆయన చేసిన వేరియేషన్స్ కానీ ఆయన చేసినని కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక రుద్రవీణ చేశారు, ఒక ఖైదీ చేశారు, ఒక టైగోర్ చేశారు, పక్కన ఇందిరా చేశారు. అండ్ అంటే ఇలా 1-2 కాదు, ఇలా హీ హాస్ 150 ఫిల్మ్స్ ప్లస్. హీఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు. అంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, డే టు డే సిచ్యువేషన్స్ కానీ మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి ఒక చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. ఛానలైజ్ ఎమోషన్స్. ఛానలైజ్డ్ ఎమోషన్స్. yes సూపర్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే లైఫ్లో చాలా మందికి చాలా ఆనెస్ట్గా ఉండాలి, లోపల ఏమనిపిస్తే చేయాలని అనిపిస్తుంది. బట్ సొసైటీ కానీ ఎవరో ఏదో అనుకుంటారనేది అలా 100 విషయాలు వాళ్ళని ఆపేస్తూ ఉంటాయి. దే వోంట్ లెట్ us బీ వాట్ వీ ఆర్. బట్ ఒక ఆనెస్ట్గా ఆయనకుండే ఆనెస్టీ ఎవరి గురించి కాదు, ఒక మంచి చేయాలన్న ఒక తత్వం అయింది. అది దట్ థింగ్ ఇస్ అన్బిలీవబుల్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని